ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీలకు రిజర్వేషన్ ఉన్న దాంతో ఒక డెడికేటెడ్ కమిషన్ వేసింది, కులగణన చేస్తున్నది. రాజకీయ ప్రయోజనాలు అయిండొచ్చు, రాజకీయ కారణాలు అయిండొచ్చు, మొత్తానికైతే ఒక కదలికైతే కనబడుతున్నది. సో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. సో నా ముందు వట్టే జానయ్య యాదవ్ గారు ఉన్నారు. సూర్యాపేట్ జిల్లా, గతంలో సూర్యాపేట్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. ఈయన కూడా తన వంతుగా అన్ని మీటింగ్స్లో పాల్గొంటూ ఈ వాదాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నమస్తే జానయ్య యాదవ్ గారు. అన్న నమస్తే. నమస్తే. ఏం పరిస్థితి? నిన్న రేవంత్ రెడ్డిని కలిసినట్టున్నారు, ముఖ్యమంత్రి గారిని కలిసినాం అన్న. అంటే పార్టీ జాయినింగ్ ఏమన్నా ఉందా? కాంగ్రెస్లో చేరాలన్న ఆలోచన, లేకపోతే లే దేనికోసం కలిసిరు? బీసీల చిరకాల కోరిక, బీసీలకు మేమెంతో మాకంత రిజర్వేషన్ రావాలని, చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పిరో ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్లో బీసీల కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలకు పోతామని ఏదైతే మాట ఇచ్చిన మాట ప్రకారం కులగణన జరుగుతూ ఉంది. డెడికేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి గారిని కలిసి కృతజ్ఞతలు చెప్పాలనే ఆలోచనతో అందరం కలిసిపోయి నిన్న కృతజ్ఞతలు చెప్పి రావడం జరిగింది మల్లన్న గారి నాయకత్వంలో. ఓహో, అంతకుమించి ఏం లేదా? ఏం డిస్కషన్ అయింది? ముఖ్యమంత్రి ఏమన్నాడు? మల్లన్నతో ఏం మాట్లాడండి, మీతో ఏం మాట్లాడండి? ఇక మల్లన్న వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు ఏం మాట్లాడారో తెలియదు. మేము మాత్రం కొంతమంది బీసీ జాక్ నుండి మల్లన్న ఆధ్వర్యంలో పోవడం జరిగింది. పోయి మాట్లాడినప్పుడు మాత్రం ముఖ్యమంత్రి గారు కూడా చాలా హ్యాపీగా, అంటే ఇప్పుడు మీకు వస్తున్న చైతన్యాన్ని ఎవరు ఆపే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈ జనాభాలో సగానికి పైబడి ఉన్నటువంటి వర్గాలు మీరు గతంలో చదువుకోకపోవడం వల్ల కొంత చైతన్యం తక్కువగా ఉండే, కానీ వాళ్ళ అన్ని వర్గాలు కూడా చదువుకొని ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండరు. కాబట్టి మల్లన్నతో అన్నమాట, నిన్ను ఆపే శక్తి ఇక్కడ ఏ పార్టీ నుండి కావచ్చు, ఏ వర్గం నుంచి కానీ ఉన్నా అది తప్పుగా భావించాల్సిందే. మీలో చైతన్యం వస్తుంది కాబట్టి మల్లన్న భవిష్యత్తు మీదే. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో నువ్వు పార్టీ లైన్లో కూడా ఉంటే మంచిది అన్నట్టుగా ఏదో అనుకుంటుంటే విన్నాం చూసాయిగా. మాకు కూడా అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇవాళ బీసీ కాన్సెప్ట్ మీద మేము సపోర్ట్ చేస్తాం, మీరు మీ మీటింగ్లు పెట్టుకోండి, మీ దానికి మేము అడ్డం వచ్చేది లేదు, సరే భవిష్యత్తు మీకు ఉందనేటటువంటి మాట అంటురంటే వాళ్ళు మామూలుగా అనేటటువంటి మామూలు సందర్భంలో అయితే అనరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి నరాన అదే ఉంటుంది కాబట్టి. కానీ ఒక ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి వాళ్ళ ఒంటి నుండా కూడా ఈ భావజాలం ఉండేటటువంటి వాళ్ళు, ఎప్పుడు మేము ఉండాలనుకునేటటువంటి వాళ్ళు మరి ఇప్పుడు చైతన్యాన్ని బట్టి చాలా పాజిటివ్గా మాట్లాడారు. చాలా బాగా అనిపించింది మాకు కూడా. ఓకే, ఏం చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు? ఈ మీటింగ్లు వరుసగా పెడుతున్నారు కదా, మీరు కూడా పాల్గొన్నారు కదా, మిర్యాలు కూడా ఇవాళ బీసీ మీరు మిర్యాలు కూడా సభకి వెళ్ళారు కదా, మిర్యాలు కూడా వెళ్ళారు, నల్గొండ హాలియాకి వెళ్ళినట్టున్నారు. సో మల్లన్నతో పాటు కలిసి మీరు తిరుగుతూ ఉన్నారు. మీ అల్టిమేట్ ఎజెండా ఏంటి అసలు? ఏం చేద్దామని? కింది స్థాయిలో ఇవాళ ఎక్కడ పోయినా కూడా బీసీ వాదాన్ని కానీ బీసీ నినాదాన్ని కానీ మాట్లాడకుండా ఏ పార్టీ కూడా మనుగడ సాధించేటటువంటి పరిస్థితి లేదనేటటువంటి వాస్తవం అన్ని పార్టీలు ఉండబడినటువంటి నాయకులు తెలిసిపోయింది. మొన్నటిదానికి ఏదో బీజేపీ ఏదో తూతు మంత్రంగా మీద ముఖ్యమంత్రి అని ఇంకేదో అన్నారు. కానీ ప్రస్తుతం ఈ మధ్యకాలంలో మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికైన తర్వాత, మల్లన్న నినాదాన్ని ఎత్తుకున్న తర్వాత, అంటే ప్రతి నియోజకవర్గంలో ఈడబ్ల్యూఎస్తోని ఈ బీసీ వర్గాలకు ఎంత అన్యాయం జరుగుతుంది, మరి 29 జీవో తీసుకొచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి అన్యాయం జరుగుతుంది, ఒక్కొక్క నియోజకవర్గంలో అసలు బీసీలు ఎంతమంది ఉండరు, ఓసీలు ఎంతమంది ఉండరు, ఈ వేరియేషన్ అంతా ప్రజల కళ్ళకు కనపడేట్టు చెప్పిన తర్వాత, అరే ఇంతమంది ఉండి మనం ఇంకా ఏంది, మనం ఓట్లేసిన తర్వాత వాళ్ళ దగ్గర పోయి బానిసలుగా చేతులు కట్టుకొని నిలబడటం, మనకేదైనా అవకాశం ఉందంటే మనం ఆ అవకాశాన్ని మనకు అందియడానికి వాళ్ళు అనేక రకాల కుట్రలు చేయటం, వీటన్నిటి మీద కూడా యువత అంటే మేజర్గా ఇవాళ ఉస్మానియా కావచ్చు, కాకతీయ కావచ్చు, ఏ క్యాంపస్లో చూసినా విద్యార్థి సంఘాలలో యాక్టివ్గా ఉండేటోళ్ళంతా బీసీ వర్గాలకు చెందిన వాళ్ళు. ఇంకోటి ఏంటంటే బీసీలు ఇంతమంది ఉన్నవాన్న సంగతి కూడా ఎవరు మొన్నటి దానిక ముదిరాజులు ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీ వర్గాలు అత్యధికం. తీరా వాళ్ళ ఎమ్మెల్యే సీట్ల కాడికి వచ్చేసరికి ఒక వాకిటి శ్రీహరి గారు ఒకరు ఉండరు ఎమ్మెల్యే ముదిరాజు. అంటే ఇంత అన్యాయం అనేది అర్థమవుతుంది, అంటే ఆ జాతికి అర్థమవుతుంది. ఆ తర్వాత యాదవ సామాజికం, ఇవాళ అల్ల చూసినా కూడా ఒక కుర్మ ఒక ఆయన యాదవ్, ఒక అనిల్ని యాదవులనే కుర్మ యాదవ్ అని విడదీశారు పోయిన ప్రభుత్వాలు. అంటే వాళ్ళ కుట్రలు వీళ్ళని ఎంతసేపటికి విభజించి పాలించాలనేటటువంటి దీంతో మనం ఎంత నష్టపోతున్నాం అనేది కూడా అందరికీ అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ తీర్మానం మల్లన్న ఎమ్మెల్సీ అయిన తర్వాత సరే ఆయనకున్న రైట్తో కావచ్చు, ఆయనకున్న పవర్తో కావచ్చు, అధికారంలో ఉండు కాబట్టి ఈ డేటా అంతా తీసుకొని వచ్చి వివరిస్తుంటే పబ్లిక్లో కానీ విద్యార్థులు కానీ చాలా చైతన్యం అనేది 100% ఉంది. రాబోయే స్థానిక సంస్థలు ఏదైతే ఉన్నాయో 42% ఖచ్చితంగా ఇవ్వాల్సిందే.
ఇవ్వకుండా ముందుకు పోయే పరిస్థితి లేదనే దాని మీద అందరూ కూడా ఏకమైకాడికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని మొన్న మళ్ళీ అంటుంటే తెలిసింది, మాకు కూడా తెలియదు. జానారెడ్డి గారు దాన్ని జర స్కిప్ చేద్దాం ఆ సబ్జెక్ట్ అని అన్నాడని ఆయన ఓపెన్ ప్రమాణం చేస్తా అని చెప్పిండు అవును. ఆలియాల. అంటే నిజంగా కూడా అంటే ఆయన నా పిల్లల మీద ప్రమాణం చేస్తానంటే అబద్ధాలు అయితే మాట్లాడలేరు కదా. అంటే వాళ్ళు స్క్రిప్ట్ చేసే కానించి తీసుకొచ్చి వాళ్ళే ఇవాళ డెడికేషన్ కమిషన్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కమిషన్ వేయటం, ఇమీడియట్గా ఆ టైంలో పూర్తి చేయటం. మళ్ళీ రాహుల్ గాంధీ గారు కూడా ఈ మధ్య చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ సమాజంలో ఎవరు ఎంత శాతం ఉండో తేల్చాల్సిందే, అంత శాతం వాళ్లకు అవకాశాలు ఇవ్వాల్సిందే. వాళ్ళు చెప్పారు అంటే ఈ వ్యాపార వర్గాలలో కావచ్చు, ఉపాధి అవకాశాల ఉద్యోగ అవకాశాలలో కావచ్చు, అసలు తీస్తే మన జాతి ఈ బీసీ సామాజిక వర్గం ఉన్నదానికి అక్కడ ఉద్యోగాలు పొందిన దానికి చాలా వేరియేషన్ ఉంది.